సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనమైతే మన రెండు బైక్స్ని అయితే తీసుకునేసి ఇప్పుడు శ్రీకాళహస్తికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. రీజన్ ఏంటంటే మా కజిన్ బర్త్డే అయితే ఉంది ఈరోజు. సో నేనైతే మా కజిన్ని ఫస్ట్ టైం కలుస్తున్నా. అసలు మా కజిన్కి నాకు రిలేషన్ ఎలా వచ్చింది అంటే, సో మన సబ్స్క్రైబర్స్ అనమాట, మన కజిన్స్, బట్ వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, మేము రిలేటివ్స్ అని చెప్పేసి. సో వాళ్ళ పేరెంట్స్ ఉండేసి రీసెంట్గా చూసుకునేసి మా మమ్మీ డాడీని చూసి గుర్తుపెట్టారనమాట. సో ఇంకా అలాగనేసరికి రీసెంట్గా నేను వీడియో కాల్ మాట్లాడాను. అండ్ ఈరోజు నేను వచ్చేసి నీ బర్త్డేకి నేను పక్కా వస్తానని చెప్పి అయితే ప్రామిస్ ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మనమైతే బైక్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్రెడీ మన కార్ వచ్చేసి కాళహస్తి గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. సో మమ్మీ డాడీ అమ్మమ్మ అయితే గుడికి వెళ్ళిపోయారు. మనమైతే బైక్స్ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట మన ఫ్రెండ్స్తో పాటు అయితే. సో ఇది ది బ్యాక్ స్టోరీ. ఇంకా మిగతా విషయాలు కూడా బండి మీద అయితే మాట్లాడతాం. ఇంకా జీ ఎత్తినామంటేనే ఇంకా మీకు అసలు ఎలా ఉండబోతుందో మీకు తెలిసిందే కదా మన రైడ్స్ కానీ ఇది కానీ. మీరు గ్లౌజెస్ వేసుకోండి అని చెప్పారు కాబట్టి మీకోసం నేను గ్లౌజెస్ కూడా అయితే వేసుకున్నాను అనమాట. అండ్ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ గ్లౌజెస్ వల్ల మీకు తెలుసో లేదో, నాకు రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ చాలా డిఫరెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకైతే ఇక్కడ 2 సర్జరీస్ అయితే అయ్యాయి కదా. సో గ్లౌజెస్ అనేవి నేను బండి తల్లేటప్పుడు సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కంఫర్టబుల్ ఫర్ మీ. సో నాకైతే కంఫర్టబుల్ అయితే కాదు. ఎందుకంటే నేను ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇలా తోలుతాను బైక్ని. సో ఈ 2 అనేవి లాక్ అవ్వచ్చు ప్రాపర్గా ఇక్కడ. సో మీకు ఇక్కడ నేను ప్రాపర్గా ఇలా చూపించాను అనుకోండి, సో నాకు ఇక్కడ చాలా గ్యాప్ ఉండిపోతుంది. సో అందుకే నేనైతే గ్లౌజెస్ అయితే వేసుకున్నాను. బట్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ సచ్ థింగ్స్. వీడియోస్ చూసేటోళ్ళందరూ కూడా గ్లౌజెస్ అయితే వేసుకోవాలనిపిస్తుంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుందా, దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద రేస్ ట్రాక్. సో గ్లౌజెస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. మీకు చూస్తే ఇక్కడైతే లేచిపోయింది. సో యా, లెట్స్ గో బైక్ తోలుతూ మాట్లాడదాం. ఇట్లా బండి ఎత్తానో లేదో మనకైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అయ్యో గట్టిగా పడుతుంది. కొత్త మైక్ సిస్టమ్ అయితే ఉంది కదా లోపల. అది వాటర్ ప్రూఫ్ కాదు. పాత సిస్టమ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్, బట్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు. సో యా, ఫస్ట్ డే ఫస్ట్ వ్లాగ్ ఈ బండితో. ఇప్పుడు ఫస్ట్ మైక్ కొత్త మైక్తో. అండ్ అప్పుడు కూడా వర్షం పడుతుంది, చినుకులు తుప్పర్లు పడుతున్నాయి. బట్ బాబా అసలు క్రేజీ రైడ్. నేను గిఫ్ట్ కూడా ఏం తీసుకోలేదు. మనమైతే కాళహస్తిలో అయితే గిఫ్ట్ అయితే కొనుక్కున్నాము. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి అయితే క్యారీ చేయలేను ప్రస్తుతానికి ఏ గిఫ్ట్ కూడా. అక్కడికి వెళ్ళి ఏదో ఒక గిఫ్ట్ అయితే కొనేసుకున్నాము. నేను ఇప్పుడు సడన్గా ఇలా బయలుదేరేసరికి మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు. కార్తిక్ ఇచ్చేసాను నా ఫోను, మన రైట్ హ్యాండ్ మ్యాన్కి. ఎందుకంటే నాది ఎలా ఉంటుందో తెలుసా సిచ్యువేషన్ అనేది. నాకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది. ఆ చాలా తక్కువ వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పక్కా రావాలి. ఒకరిని పిలిచి ఇంకొన్ని పిలకపోతే ఖచ్చితంగా కలుగుతారు. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు అనమాట, 6'4" ఉంటాడు ఆయన అయితే దామల చెరువు 50 కిలోమీటర్ల నుంచి తిరుపతికి వస్తాడు. జస్ట్ ఏదో ఒక టీ తాగుదామనో లేకపోతే డాబాకి వెళ్ళి తిందామని చెప్పేసో. గైస్, కార్తిక్ది కొత్త షర్ట్ అంట, ఈరోజే కొన్నాడంట. వైట్ షర్ట్, అది కూడా తడిచిపోయిందో లేదో చెక్ చేద్దాం ఉండండి. నేనైతే తడవదని చెప్తున్నా, మనోడైతే తడిచిపోయిందని చెప్తున్నాడు. ట్రై ముందర్రా. అబ్బా ఏం కాలేదులే. తిరిగా బుడదా వాష్ చేస్తే పోతుందిలే. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళైతే తడిచిపోయి వచ్చారు. అరే పక్కా తడవలే కదా లోపల. ఇలాంటి టైంలో మాట్లాడుతూ ఉంటే కూడా మీకు వాయిస్ అనేది చాలా క్లియర్గా అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పుడైతే నా సెట్టింగ్స్ చెప్తాను చూడండి మైక్లో.
రిచ్ ఆడియో అనేసి ఒకటి ఉందన్నమాట, కొత్తగా వచ్చింది మైక్ 2లో, దాన్ని పెట్టుకున్నాను. దాంతోపాటు మనమైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా హైయెస్ట్ లెవెల్లో అయితే పెట్టానమాట. ఐఎమ్ నాట్ షూర్ నాకు అవుట్పుట్ ఎలా వస్తుందో నాకైతే తెలియదు, కానీ మనమైతే టెస్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా వస్తుంది ఏందనేది. ఇదంతా నేను పోస్ట్ ఎడిటింగ్లో చూసుకుంటాను. నా ల్యాప్టాప్ని కూడా అయితే రిపేర్కి అయితే పంపించేసాను. సో హోప్ఫుల్లీ నా ల్యాప్టాప్ కూడా అయితే రిపేర్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదైతే కెమెరా అయితే కొనుక్కోవాలనుకున్నామో, మనమైతే ఇప్పుడు సోనీ అనుకున్నాం కదా, నేనైతే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు కెనాన్ అనమాట. సో కెనాన్లో R6V అనేసి ఒక కొత్త కెమెరా అయితే వచ్చింది. సో అది నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తుంది అనేసి అదైతే బుక్ చేసుకున్నా. సో మరి ఈరోజు అయితే ఇంక కుదరదు, మ్యాక్సిమం రేపు కానీ ట్యూస్డే అవుతుంది రేపు. సో మ్యాక్సిమం నేనైతే ఈ వీక్లో R6Vని కూడా అయితే కొనేసుకుంటాను. బట్ దాని లెన్సెస్ చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయి కెనాన్లో. సోనీలో ఏమంటే మనకి 5 years బ్యాక్ కెమెరా అయితే ఉంది, బట్ ఏమంటే మనకి ఇంత అప్డేటెడ్ ఫీచర్స్ అయితే రావు. కానీ లెన్సెస్ అనేది చాలా ఈజీ అనమాట. దేనికి సోనీతో మన కెనాన్తో కనుక కంపేర్ చేసుకున్నామంటే, సోనీ లెన్సెస్ అనేవి చాలా వర్స్టైల్ ఉంటాయి. నువ్వు థర్డ్ పార్టీ వాడుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు. సో వాటివి బాగుంటాయి. కెనాన్వి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో ఐఎమ్ రియలీ కన్ఫ్యూజ్, షుడ్ ఐ జస్ట్ గో ఫర్ ది న్యూయర్ బాడీ అండ్ న్యూయర్ వర్షన్ ఆఫ్ కెమెరా అండ్ స్పెండ్ టూ మచ్ ఆన్ ది లెన్సెస్. సో ఏం అర్థమవుతలే, లెట్స్ సీ. ఇంకా వ్యూ అయితే అదిరిపోద్ది అనమాట. ఇంకా Z9 ఉన్నిందంటే మాత్రం ఇదే హైవేలో నేను చెప్పలేను. ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ దిస్ హైవే అండ్ దిస్ బైక్ అట్ దిస్ ఏజ్. నేను చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను ఆ వ్లాగ్స్లో ఇలాంటివి ప్రమోట్ చేయడం. బట్ సి, मेरे को पैसा चाहिए भाई, मेरे को करना पड़ेगा, रिस्क है पर मेरे को करना पड़ेगा. बिकॉज అందరూ చేస్తున్నారు, వాళ్ళకి వస్తున్నాయి. మనం ఎంతని కంట్రోల్ చేసుకున్నా కూడా అయితే లేదు నా వల్ల. మనమేం గ్యామ్లింగ్ నేను ప్రమోట్ చేయట్లే, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయట్లే, ఇల్లీగల్గా ఏం చేయట్లేదు. ఏదైనా చేస్తున్నాము అంటే జస్ట్ ప్యూర్ ప్యాషన్తో బైక్ రైడింగ్, దాంట్లో కూడా కంట్రోల్ చేసుకొని ఇది పెట్టుకు అది పెట్టుకు అని చెప్పి కంట్రోల్ చేస్తూ కూర్చున్నామంటే ఇంక అర్థం చేసుకోండి. I have limited myself from posting everything that I'm doing right now. But I need to start posting, earn myself few bucks అంటే చాలా క్రీపీగా ఉంటుంది పైసలు. సో పైసలు సంపాదించాలంటే కర్నా పడేగా మేరకు. ఫైనల్గా రోడ్ అయితే డ్రై అయిపోయింది. ఇంకా మనమైతే మన బైక్ని లీన్ చేయొచ్చు ప్రాపర్గా. అక్కడంతా చాలా వెట్ ఉండేది, అందుకే లీన్ చేయలేకపోయా. బట్ నౌ వీ కెన్ లీన్ అవర్ బైక్. బట్ టైం పడుతుంది, హీటప్ అవ్వాలి టైర్స్ బాగా. సో కొంచెం హీట్ అవ్వనిద్దాం బైక్ని. దేర్ వి గో. ఎంత బాగుందో కదా శ్రీకాళహస్తి. ఇంట్లో వాళ్ళు గుడి లోపలికి వెళ్ళిపోయింటారు ఈ పాటికి, బట్ మనము వెళ్ళొచ్చు. బట్ మనకైతే బర్త్డే పార్టీ ఇంపార్టెంట్, అంటే వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి దాని తర్వాత మనమైతే బయలుదేరేద్దాం. ఇఫ్ పాసిబుల్ దర్శనం చేసుకొని వెళ్దాంలేండి మనం కూడా. బట్ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ మళ్ళీ సబ్మిట్ చేయాలంటే అది ఒక పెద్ద టాస్క్ కదా. సో గైస్, మాకు దొరికిన గిఫ్ట్స్ అయితే కొనేసామన్నమాట ఫాస్ట్గా. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు మాకు టైం లేదు. ఇంకా తిరుపతిలో తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోలేకపోయినాం. అందుకే ఇక్కడ పక్కనే ఒక షాప్ ఉంటే మనం అయితే తీసుకునేసాము. అండ్ ఇప్పుడు మనమైతే పాల్కోవా అయితే ఐస్ క్రీమ్ అయితే చెప్పుకొని తింటున్నాం అనమాట. మనకి తినేసి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం అక్కడికి. విష్ణు వాళ్ళ ఊరు అనమాట ఈ కాళహస్తి. ఎప్పుడు నాకు ఇక్కడి నుంచే పట్టుకొస్తా ఉంటాడు వీడు. ఇప్పుడు మనం ఇక్కడే కూర్చొని అయితే తినబోతున్నాం. చలో కార్తీక్, చెప్పు ఏం సంగతి? చెప్పాలి. రైడింగ్ పోయి చాలా రోజులు అవుతుంది. ఫ్యాన్స్ వీడియోస్ అని చెప్పి అమ్ముతున్నారు కామెంట్స్లో. రైడ్కి పోవాలంటే ఫస్ట్ నీ కాడ బండి ఉండాలి. నీ R15 నువ్వేం చేసినావు, దాని పాత సామాన్లు కూడా పనికిరాని కూడా చేసినావు నీ R15ని. సరే, నా డ్యూక్ వేసుకొని పోదామా అనుకుంటే నీకు డ్యూక్ వేయాలంటే నాకు భయం. నాకు ABS లేదు బండిలో, అదొక భయం నాకు. ఇంకోటి ఏమంటే కాంపిటీషన్ రాలేదు Z9కి డ్యూక్కి. సరే, అట్ట కూడా నీకు ఒక బండి స్పీడ్ 400 కొనిద్దాం అని చెప్పేసి షోరూమ్కి వెళ్ళి బుక్ చేసి పెడితే మధ్యలో నువ్వు కూడా పెట్టుకుంటేవి. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? చేద్దాం త్వరలో ఇంకో సూపర్ బైక్ రాబోతుంది గాయస్. సూపర్ బైక్ ఏం లేదు, ఇంకా తెలిసిందే కదా. అంటే
గిఫ్టెడ్ బై విఎస్ అని వస్తుంది. సో గైస్ ఇప్పుడు నేనైతే ఇంకొక 10 daysలో వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఐఎమ్ గోనా గెట్ మై హ్యారియర్ అండ్ ఆల్సో మై Z900 టు వైజాగ్. సో ప్రదీప్ అన్న పెళ్ళి అయితే ఉంది. సో పెళ్ళికి అయితే రావాలి కాబట్టి 2 వెహికల్స్ని అయితే తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట వైజాగ్కి. ఈ మధ్యదారిలో మీ అందరికీ నా రూట్స్ తెలిసిందే కదా. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము, తిరుపతి టు నెల్లూరు టు విజయవాడ టు వైజాగ్, ఇది మన రూట్ అనమాట. సో ఎస్, if possible please do follow me on please do follow me on Instagram so that నేను స్టోరీస్ పెడుతూ ఉంటానన్నమాట ఎవ్రీ స్పాట్ నేను ఎక్కడైతే ఆగుతానో. సో ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ ఫాలో మీ, అక్కడైతే మనకైతే ఈజీగా మీకు అప్డేట్స్ వస్తాయి అండ్ మనం అయితే కలవచ్చు. అండ్ ఎనీ రైడర్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్, నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ప్లేసెస్ ఏమైతే ఉన్నా అక్కడ రైడర్స్ ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ నాకైతే కిందనైతే కమెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ గైస్, వీ కెన్ గో ఫర్ అ రైడ్. ఇంకోటి ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్ మీటప్ పెట్టన్నా వెళ్తున్నారు రైడ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఒక దగ్గర మీటప్ పెట్టచ్చు కదా అని అనుకుంటున్నారు. ఈ మధ్య నా లైఫ్లో చాలా మూమెంట్స్ అవుతున్నాయి కదా, ల్యాప్టాప్, ఫోను. అందుకే చూడండి, నా జోబులో నుంచి ఫోన్ తీసి వీళ్ళకి ఇచ్చాను నా చేతిలో. ఎప్పుడు iPhone 17 Pro Max కొన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా 17 Pro Maxకి స్క్రీన్ గార్డ్ వేయలేదు, కేసు వేయలేదు. కరెక్ట్గా 2 రోజులు వేసిన. ఫస్ట్ కొనిన కొత్తరో ఏదో మోజు ఉండి వేసిన, 3వ రోజు నుంచి తీయను అవంతా. మళ్ళీ ఇప్పుడు అసలు ఎలా అయిపోయిందంటే ఫోన్ ధర ఇది చూడండి, కేసు వేసిన, స్క్రీన్ గార్డ్ కూడా వేసిన. మళ్ళా ఎప్పటిలాగా షో కొట్టేటట్టు స్పైస్ అని వేయలా, రిచ్ వేయలా. 250 రూపాయల కేసు, 200 రూపాయల కేసు, 250 రూపాయల స్క్రీన్ గార్డ్ వేసిన. సో యా, మీ విఎస్ఏ చాలా మారిపోయాడు. మీ విఎస్ఏ అంటే ఎక్స్ట్రా ఖర్చులన్నీ తగ్గించేసాను అనమాట నేను. ఎందుకంటే అర్థమైపోయింది, పగిలింది అనుకో ఎలాగో ఫ్యానే, ఏదేస్తే ఏమని చెప్పండి. నాకు సౌండే అర్థమైంది. హాయ్ మామ. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు ఇంటికాడ ఇది మన కారు. ఎత్తుకొని తిరిగాను రా, నువ్వేమంటే 2004 ఆ పీరియడ్లో వాడు వీడున్నాడు. హెల్మెట్ తీయాలా? అది తీయాలంటే కష్టమా? మళ్ళీ అక్కడ ఇంకో అబ్బాయి ఉన్నాడు. హ్యాపీ బర్త్డే గైస్. ఇక్కడ జస్ట్ బండి ఆపాను, పిల్లకాయలు చూడండి ఒకసారి ఎట్టున్నారు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చేసారో తెలియదు, ఫుల్ పిల్లకాయలు వచ్చేస్తున్నారు ఇక్కడ. ఎలా అనిపిస్తుంది నీకు ఫస్ట్ టైం బైక్ ఎక్కినావు? గూస్ బంప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఫుల్ సిస్టమ్ వేసాక తీసుకొస్తా. విశ్వ అన్న నన్ను బండ్లు ఎక్కించుకొని తిరుగుతున్నాడు అంటే ఎలా ఉంది సా? ఎట్లా రైటా? ఎలా అలా ఎలా? మీరు ఇక్కడే ఉండండి మామ. వెళ్దామా? బైపాస్కి వెళ్దామా? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి వస్తా గ్రౌండ్ అంతే కదా. నేను షాప్ దగ్గర షాప్ కట్టుకుంటాను అప్పుడు. సరే మీ ఇష్టం, షాప్ పట్టుకో, ఎడి పట్టుకో, ఓకేనా? ఎలా అనిపిస్తుంది? అందుకే స్లోగా వెళ్ళా. ఇది పవర్, ఇది స్లో పవర్. సరే భయం వేసుకో. ఇవిడ చేసేదా? ఓకే మైకి తమ్ముడిని ఎక్కించుకుందాం. గుండెలో ఉన్న హార్ట్ చేతిలోకి వచ్చేసిందా? గట్టి పట్టుకో. నేను స్పీడ్ పోలేదు. నీకు ఫస్ట్ టైం నేను బండి తోలినప్పుడు ఎలా అనిపించింది? నాకు అసలు మాట్లాడాలా ఏడుపు వచ్చేసింది సార్. ఎందుకు ఏడుపు? నా డ్రీమ్ యూట్యూబర్ అండ్ నా డ్రీమ్ బైక్ లో వెళ్తుంటే ఎలా ఉంటుంది, ఆనంద బాష్పాలు.
చూసా కంట్లో నీళ్ళు. అంటే ఆ డ్రీమ్ విడిపోయిన మా మామ అంటే అసలు నమ్మలేదు. గైస్ ఇక్కడ రోడ్ బాగాలేదు. నేను ఇందాక ఒక చిన్న స్ట్రెచ్ అయితే కొట్టాను, బట్ నీకన్నా ఎక్కువ నాకు భయం అవుతుంది. మామ ఎక్కడ భయపడుతున్నాడు, మామ భయపడిపోయినాడు సౌండ్కి. భయపడిపోయాడా మీ నాన్న? మా నాన్నగారు. ఆ? మా నాన్న భయపడ్డాడా అంటే నేను నమ్మను. ఓకే ఓకేనా? ఓకే అమ్మా స్పీడ్ పోతుంది. లేదు పోలేదురా. వద్దు వద్దు. ఇట్రా బాయ్ చెప్పే కెమెరాకి. గైస్ బర్త్డే బాయ్కి ఫైనల్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. వాడికి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఇచ్చారు మాకు. గైస్ ఫైనల్గా వీఆర్ బ్యాక్ టు తిరుపతి. వెళ్ళిపోతున్నాం. నేను ఒక్కసారి ఏమైనా ప్రామిస్ ఇచ్చానంటే ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలని చూస్తాను. వెల్ ఫైనల్గా ఐ హ్యావ్ డన్ మై ప్రామిస్. నౌ లెట్స్ గో బ్యాక్ టు తిరుపతి. యో గైస్ చలో బ్యాక్ టు ది రోడ్. మళ్ళా రోడ్డు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏడంతా స్లిపరీ అయిపోద్ది రోడ్ ఇంకా. సో వెల్ నైట్ నేను టింటెడ్ వైజర్ని మార్చుకోవాలి అనుకుంటా. ఇంకా నేను ఏం చేస్తానంటే టింటెడ్ వైజర్ వద్దు నాకు, ఇంకా డైరెక్ట్గా నేను ఇంకా క్లియర్ వైజర్ పెట్టుకునేస్తాను. ఎందుకంటే ఎలా లేదన్నా నేను బండి తీసిన ప్రతిసారి నైట్ అయిపోతుంది. రీల్స్ చేయాలన్నప్పుడు మాత్రమే నేనైతే ఈ టింటెడ్ వైజర్ వేసుకుంటా, మిగిలిన టైంలో అంతా క్లియర్ వైజర్ వేసేసుకుంటా. ఇది ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది నాకు చాలా వరకు. ఏంటంటే ఆబ్వియస్లీ లుక్ కోసమే టింటెడ్ వైజర్, లేకపోతే ఇంకా అవసరం లేదు. పక్కన వాడికి మనం సరిగ్గా కనిపించడానికి అంతే. ఇంకా ఎండలో నేను ఒప్పుకుంటా, చాలా హార్ష్గా ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది. బట్ ఆబ్వియస్లీ మనం అంతా చేయలేకపోతున్నాం. నేను ఈ మధ్య చూశాను లైక్ 2-in-1 వైజర్స్ వస్తున్నాయి నైట్ డేకి. ఇంకా అది తీసుకోవాలి నేను. బ్యాటరీని అయితే చేంజ్ చేసాను అనమాట. ఇదే బెనిఫిట్ మన దగ్గర బ్యాటరీ ప్యాక్స్ ఉండడం వల్ల. సో ఎంతసేపు అయినా రికార్డ్ చేయొచ్చు. ఇంతసేపు రీల్స్కి అయితే టైం అవుతుంది. నేను లిటరలీ ఇన్స్టాగ్రామ్ని బూస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను గైస్. సో ప్లీజ్ దయచేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి VSA Vlogs అఫీషియల్ని అయితే ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు అన్ని అప్డేట్స్ అందులోనే వస్తాయి. నేను ఇప్పటి నుంచి నా యూట్యూబ్ కెరియర్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ని నెగ్లెక్ట్ చేయడమే. నాకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకోలేకపోయాను. నా పర్సనల్ అకౌంట్ రేసింగ్ మాన్స్టర్ ఏదైతే ఉందో అదే దాంట్లోనే పెట్టుకోవడం అట్లా చేసుకున్నానే కానీ ఐ నెవర్ వాంటెడ్ టు యూనో ఇది ఫీల్డ్లో డబ్బులు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో మనకి అన్నీ అని అనుకోవాలి. టైం వేస్ట్ అని అనుకున్నా ఇన్స్టాగ్రామ్. బట్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నంత డబ్బు ఇంకా ఈ యూట్యూబ్లో కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే బ్రాండ్ కొలాబ్స్ అంతా ఇన్స్టాగ్రామ్లోనే అవుతుంది మనకి. యూట్యూబ్ అనేది ఏమంటే మీకు ఫేమ్ తెచ్చిపెడుతుంది, పైసలు తెచ్చిపెడుతుంది, అన్నీ తెచ్చిపెడుతుంది. కానీ ఇన్స్టాగ్రామ్ అనేది నువ్వు ఎవరు అని నీకు ఒక ఐడెంటిటీ అనేది ఇచ్చేస్తుంది అనమాట. రెండు ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ఉండాలి, యూట్యూబ్ ఉండాలి. కొత్త ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్ ఫాలోవర్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా అంత పైసలు రాదు. బట్ ఎవరైతే యూట్యూబ్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఉందో వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే బ్రాండ్స్ యూట్యూబ్ చూస్తుంది, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళతో కొలాబ్ అవుతుంది. సో జస్ట్ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయినంత మాత్రం డబ్బులు రావు. గాయస్ నా బండి ఫ్యూయల్ ఈరోజు ఫుల్గా తాగేసింది అనమాట. ఫుల్ ట్యాంక్తో వచ్చాను. కాళహస్తికి వెళ్ళొచ్చేలో ఫుల్ ట్యాంక్ అయిపోయిందంటే బండి మైలేజ్ చాలా వరస్ట్గా ఇస్తుంది. నేను చెప్పా కదా E20 వల్ల చాలా ఫాల్ట్ అయి ఉంటుంది. దీనికి ఇప్పుడు బూస్టర్స్ యాడ్ చేద్దాము. షెల్ ఉంది, షెల్ ఫుల్ ట్యాంక్ ఇది. కాకపోతే ఆ షెల్ ఫుల్ ట్యాంక్లో కూడా కొంతవరకు పార్ట్ వచ్చేసి E20 కలిసింది. అందుకే అది పూర్తి షెల్ మనం చెప్పలేము కదా. సో ఇంకా ఫుల్ షెల్ పట్టేసాం అనుకోండి, ఇప్పుడు బండి హ్యాపీగా మంచిగా మైలేజ్ ఇస్తుంది.